స్కూల్కి పంపించలేదు. నన్ను అక్కడ కొన్నేళ్లకి పనికి కూడా పంపించేది. నాకు చదువంటే చాలా ఇష్టం. ఆ తరువాత మా మేనత్త కొడుకు రోజు తాగొచ్చి నన్ను రోజు కొట్టేవాడు. ఇప్పుడు అతనికిచ్చి నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. అందుకే నాకు భయం వేసి పారిపోయి వచ్చేశాను. ఇవన్నీ నేను మొన్ననే చెప్పాను కదా. నువ్వేం భయపడకు కావ్య. సార్ వాళ్ళకి బోలెడు స్కూల్స్ ఉన్నాయి, అందులో నువ్వు చదువుకుందు గాని. ఎందుకో తెలుసా, నీకు చదువంటే చాలా ఇష్టం కదా. నాకు చదువుకోవడం అంటే ఇష్టమే, కానీ నేనిప్పుడు చదువుకోలేను. నాకు చదువొద్దు. ఎందుకంటే అక్కడికి మా బావ మేనత్త వాళ్ళొచ్చి ఇంటికి తీసుకువెళ్ళిపోతారు. మళ్ళీ కొడతారు. మా బావకిచ్చి పెళ్లి చేసేస్తారు. అందుకని ఎప్పటికీ ఇక్కడే ఉండాలనుకుంటున్నావా? అయ్యో అయ్యో అయ్యో, బంగారం లాంటి కప్పుని నేలపాలు చేసింది. ఎవరెవరో వస్తున్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటున్నారు. అమ్మా, ఆ అమ్మాయి చూడు ఎంతలా భయపడిపోతుందో. పగిలింది కప్పులే కదా. కావ్య, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. అమ్మా, చిన్నపిల్లమ్మా, వదిలేసేయ్. మనోహర్, తను ఇప్పుడిప్పుడే భయం నుంచి బయటపడుతుంది. 4 రోజులు ఆగితే మన స్కూల్కి పంపించొచ్చు. అలాగే సార్. ఎక్కడి నుండి దాపరించిన సంతో ఏంటో అందరూ పడి నా ఇంట్లోనే తింటున్నారు. వీడికి మాత్రం అర్థం కాదు. సార్, మీ సంతకాలయ్యాయి. అలాగే మేడం సంతకాలు కూడా కావాలి. నేను ఈ ఫైల్స్ మేడం రూమ్లో పెడతాను. ఓ సరే, రూమ్లో పెట్టండి. ఓకే సార్, నేను కూడా బయలుదేరుతాను. అలాగే. ఏదైనా పని చేసేటప్పుడు వెనుక ముందు చూసుకుని చేయాలి. చేసే పని మంచిదైందనుకో పర్వాలేదు, కానీ చెడు చేయాలని చూస్తే ఇలాగే జారి కింద పడి మూతి పళ్ళు రాలుతాయి. అస్సలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఛే, అయినా నీతో నాకు మాట్లాడి వెళ్ళి పని చూసుకో. ఛే, వీళ్ళేంటి ఇంకా రావడం లేదు? ఇదే దేవకి వాళ్ళ ఇల్లు. కమా. ఎవరండి మీరు? ఏం కావాలి? ఎవరండి మీరు? అరే, మీకే చెప్పేది, ఆగండి. వచ్చేసారు. ఇప్పటి నుండి ప్రతిదీ మేడంకి తెలియాలి కదా. మేడం, లైన్లోనే ఉండండి. మీకే చెప్పేది, ఆగండి. హలో, ఎవరండి మీరు? ఏం కావాలి? వీఆర్ ఫ్రమ్ ఐటీ డిపార్ట్మెంట్. మీ ఇంట్లో సోదా చేయడానికి వచ్చాను. దేనికోసం సోదా చేయాలి? ఎవరిచ్చారు కంప్లైంట్? మీ ఇంట్లో బ్లాక్ మనీ ఉందని పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది.
కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి పేరు చెప్పకూడదు. ఈ ఇంట్లో బ్లాక్ మనీ ఉండటం ఏంటి సార్? మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. అది రైడ్ అయ్యాక తెలుస్తుంది మేడం. ప్లీజ్ అందరూ కోఆపరేట్ చేయండి. ఆఫీసర్స్ అందరి దగ్గర మొబైల్స్ తీసుకోండి. లైన్ కట్ చేయండి. అందరి కమ్యూనికేషన్స్ కట్ చేయండి. మాధవేంటి మరీ అంతలా కంగారు పడుతుంది? దీనికెందుకు అంత కంగారు? సార్, మీరు ఎవరింటికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు తెలుసా? మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు తెలుసా? మాకన్నీ తెలుసు మేడం. మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. ఆఫీసర్స్ సర్చ్ స్టార్ట్ చేయండి. ఈ ఇంట్లో బయట మొత్తం అంగుళం వెతకండి. ఏది మిస్ అవ్వకూడదు. కమాన్ మూవ్. ఏం ప్లాన్ చేశారు మేడం, సూపర్. చాలా రోజులకి కరెక్ట్గా దొరికావు దేవకి. ఈ రోజు నా నుంచి నిన్నెవ్వరూ తప్పించలేరు. నీ ఓటమిని నా కళ్ళారా చూడబోతున్నాను. నా పొగ నీ మీద తీర్చుకోబోతున్నాను. వీళ్ళు వెతకడం చూస్తూ ఉంటే ఖచ్చితంగా నేను దాచినవి బయటకు వచ్చేలా ఉన్నాయి. ఎలాగైనా కాపాడుకోవాలి. కష్టపడి సంపాదించుకున్న సొమ్మది. అందరినీ ఇక్కడే ఉండమంటే మాధవేంటి అలా భయంగా పిల్లిలా వెళ్తుంది? ఏటో చూడాలి. అమ్మో, నా సంపాదన! దీన్నెక్కడ దాచాలి? ఎక్కడ పెట్టినా వాళ్ళకి దొరికేలా ఉంది. అయ్యో భగవంతుడా, వాళ్ళకి దొరికితే డబ్బులు పోతాయి. అందరి ముందు పరువు పోయి దొంగ అని ముద్ర పడుతుందే. అయ్యో, ఏం చేయాలి ఇప్పుడు? పెద్ద సమస్య వచ్చిందే నాకు.